సో చెప్పులు లేకుండా నడవడం మంచిదా కాదా అని చాలామంది అడుగుతూ ఉంటారండి. ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది ఏంటంటే, బేర్ ఫుట్‌తో నడవాలా వద్దా అన్నది. ఇప్పుడు చాలామంది డాక్టర్స్ గానీ, లేకపోతే ఆల్టర్‌నేట్ థెరపీస్ గానీ మనం చూసుకుంటే గనక, బేర్ ఫీట్‌తో నడిస్తే గనక మనకి ఆ ఫూట్‌లో ఉన్న ఆక్యుపంక్చర్ పాయింట్స్, లేకపోతే ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో యాక్టివేట్ అయ్యి మన శరీరానికి బావుంటుందని చాలామంది చెప్తున్నారు. సో అదే విధంగా నా దగ్గరకొచ్చి చాలామంది అడుగుతా ఉంటారు, బేర్ ఫీట్‌తో నడిస్తే మంచిదా కాదా అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బేర్ ఫీట్‌తో నడవడం అనేది ప్రస్తుతానికి నేను యాక్సెప్ట్ చేయలేనండి. ఎందుకు అంటే, ఇప్పుడు నేను చాలామంది చూస్తూ ఉంటా కదా నా క్లయింట్స్‌ని. సడెన్‌గా ఫుట్ పెయిన్ గానీ, లేకపోతే ప్లాంటర్ ఫెసైటిస్ అంటే హీల్ పెయిన్. సో ఈ పెయిన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సడెన్‌గా ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు అసలు అడుగు పెట్టలేకుండా అయిపోతుంది. అంటే ఒక 10 స్టెప్స్ ఏసేంత వరకు చాలా బీభత్సమైన పెయిన్ ఉంటుంది. ఈ బీభత్సమైన పెయిన్ తర్వాత ఒక 15, 20 స్టెప్స్ తర్వాత నెమ్మదిగా నడుస్తా ఉన్నప్పుడు బెటర్‌మెంట్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే, వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ వచ్చి బేర్ ఫీట్‌తో వాక్ చేయటం. సో ఈ బేర్ ఫీట్‌తో వాక్ చేయడం అనేది ఒక పద్ధతి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది బేర్ ఫీట్‌తో వాక్ చేయమని చెప్తున్నారు కదా! మనం ఏం చేస్తాం, జనరల్‌గా ఇప్పటి వరకు నిన్నటి వరకు షూ వేసుకునో, లేకపోతే చెప్పులేసుకొని వాకింగ్ చేసే అలవాటు ఉంటది. ఇప్పుడు సడెన్‌గా మనం ఏది లేకుండా మీరు ఆ రోడ్ మీద గానీ, లేకపోతే గడ్డి మీద గానీ నడుస్తూ ఉంటే ఏమవుతుంది, ఆ ప్రెషర్ తీసుకోలేదు. అంటే మన ఫీట్ అనేది చాలా సెన్సిటివ్ అయిపోతాయి. ఎందుకు, షూ వాడటం మూలన గానీ, చెప్పులు వాడడం గానీ. సో నెక్స్ట్ డే ఎప్పుడైతే మీరు రోడ్ మీద నడవడం గానీ, లేకపోతే గ్రాస్ మీద నడిస్తే గనక చిన్న చిన్న రాళ్ళు గానీ, లేకపోతే హార్డ్ సర్ఫేస్ మూలాన మన ఫీట్ ఆల్రెడీ సెన్సిటివ్ అయిపోయి ఉంటాయి కాబట్టి అది తీసుకోలేదు ఆ ప్రెషర్‌ని. ఎప్పుడైతే ప్రెషర్ తీసుకోలేదో నెమ్మదిగా చిన్న చిన్న మైక్రో ట్రామాని క్రియేట్ చేస్తది. ఎప్పుడైతే ఈ మైక్రో ట్రామా క్రియేట్ అవుతుందో ఒక 2, 3 రోజులకి నెమ్మదిగా ఫుట్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత నెమ్మదిగా హీల్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి మేమేం చెప్తామంటే, ఒకవేళ మీరు బేర్ ఫీట్‌తో నడవాలి అంటే గనక నడవండి. కాకపోతే నిన్నటి వరకు మీరు ఒక 4, 5 కిలోమీటర్స్ నడిచారనుకోండి షూతో గానీ, లేకపోతే చెప్పులతో గానీ. సో ఇప్పుడు ఏం చెప్తామంటే, బేర్ ఫీట్‌తో నడిచేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంతవరకు నడవగలుగుతారో మీకు మీరుగా చెక్ చేసుకోండి అని చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాఫ్ కిలోమీటరా, లేకపోతే ఒక 1 కిలోమీటర్ నడవగలుగుతున్నారా? ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వస్తే నెక్స్ట్ రేపు చూద్దాం. సో అట్లాగా ఒక 1 కిలోమీటర్ ఒక 3 రోజులు నడిచి, నెక్స్ట్ ఒక 1 కిలోమీటర్ యాడ్ చేసుకుంటా, అంటే 2 కిలోమీటర్స్ 3 రోజులు నడిచి అట్లా కొంచెం కొంచెం పెంచుకొని మీరు వెళ్ళొచ్చు. ఒకేసారి గానీ నిన్న నడిచినంతగా, అంటే షూ వేసుకొని నేను ఒక 5 కిలోమీటర్స్ నడిచినంతగా బేర్ ఫీట్‌తో ఒకవేళ మీరు 5 కిలోమీటర్ నడిస్తే గనక డెఫినిట్‌గా ఫుట్ పెయిన్ గానీ, లేకపోతే ప్లాంటర్ ఫెసైటిస్ అంటే హీల్ పెయిన్ గానీ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటది. కొంతమందికి నీ పెయిన్ కూడా పెరిగే అవకాశం ఉంటది. సో దీనికి తస్మాత్ జాగ్రత్తగా ఉండమని మేమేం చెప్తాం అంటే, జనరల్‌గా ఒక పద్ధతిలో వెళ్ళండి. గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ చేసుకొని వెళ్తే గనక బేర్ ఫుట్ వాకింగ్ చాలా చాలా మంచిది. సో ఈ విధంగా మీరు చేసుకుంటే గనక హీల్ పెయిన్ రాదు, ఫుట్ పెయిన్ రాదు. అట్ ద సేమ్ టైమ్ నీ పెయిన్ కూడా వచ్చే అవకాశాలు చాలా చాలా మెరుగ్గా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమంది చెప్తారు నా దగ్గరికొచ్చి సెన్సిటివ్‌గా ఉంటాయి. అంటే ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అంటాం. దానిలో ఏమవుతుందంటే మనకి ఫుట్ అంతా సెన్సిటివ్‌గా అయిపోయి నమ్‌నెస్ లాగా ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు మాత్రం డెఫినిట్‌గా బేర్ ఫీట్‌తో నడవద్దని చెప్తాం. అట్ ద సేమ్ టైమ్ కొంతమందికి ఒక డయాబెటిక్ న్యూరోపతి కాకుండా ఇప్పుడు వైటమిన్ బి12 డెఫిషియన్సీ ఉన్నా కూడా చాలామందికి నమ్‌నెస్ అట్లాంటివి వస్తూ ఉంటాయి. సో వాళ్ళు కూడా ఒకవేళ గానీ బేర్ ఫీట్‌తో నడిస్తే గనక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని దీనికి ముందస్తుగా మేమేం చెప్తామంటే, మీ వైటమిన్ డి లెవెల్స్, వైటమిన్ బి12 గానీ, లేకపోతే డయాబెటిస్ ఉందా లేదా, లేకపోతే డయాబెటిక్ న్యూరోపతి ఏమైనా ఉందా లేదా. కొంతమందికి డయాబెటీ వచ్చినంత మాత్రాన డయాబెటిక్ న్యూరోపతి రావాలని లేదు. దానికి అట్‌లీస్ట్ ఒక 5-10 ఇయర్స్ పడుతుంది డయాబెటిక్ న్యూరోపతి వచ్చేంత వరకు. సో ఈలో కూడా ఇప్పుడు ఆ ప్రీ డయాబెటిక్ గానీ, అప్పుడే జస్ట్ డయాబెటిక్ వచ్చినా నడవచ్చు. సో పెద్ద ప్రాబ్లమ్ లేదు. బట్ దాన్ని కూడా మనం డిఫరెన్షియేషన్ చేసుకోవాలి. డయాబెటిక్ న్యూరోపతి ఉన్నవాళ్ళు డెఫినిట్‌గా పక్కాగా బేర్ ఫీట్‌తో నడవద్దు. డెఫినిట్‌గా వాళ్ళు కంపల్సరీ షూ గానీ, లేకపోతే టోస్ అన్నీ కవర్ అయ్యేటట్టు ఇట్లాంటి చెప్పులు ఉంటాయి కదా! చెప్పల్స్, శాండిల్స్ అంటాం. సో అవైనా వాడుకొని డెఫినిట్‌గా వాళ్ళు నడుచుకుంటే చాలా బెటర్‌గా ఉంటుంది. చాలామంది అంటారు, మాకు వాకింగ్ సెపరేట్ షూ, లేకపోతే బయటికెళ్ళేటప్పుడు ఒక సెపరేట్ షూ వేసుకోవాలా సార్ అని. సో డెఫినిట్‌గా ప్రిఫరబుల్ వాకింగ్‌లో మాత్రం సాఫ్ట్ సోల్ ఉండాలి అండ్ ఫ్లెక్సిబుల్‌గా ఉండాలండి. ఇప్పుడు కొంతమంది నేను చూస్తా ఉంటా కదా! వాకింగ్ చేసేటప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఎట్లాంటి షూ వాడాలో లేకపోతే అవగాహన ఉండదు. ఏదో పాత ఇంట్లో వాళ్ళు ఎవరైనా తీసుకొస్తే ఆ షూ వాడటమో, లేకపోతే ఒక 2, 3 ఇయర్స్ ఉంచేసి దాని తర్వాత సడెన్‌గా బయటికి తీసి వాడేటప్పటికి ఏమవుతుందంటే సోల్ గట్టిగా అయిపోతుంది. ఆ ఇన్సోల్ ఏదైతే ఉంటుందో ఆర్ ఎల్స్ మన ఫుట్ సోల్ ఏదైతే ఉంటుందో గట్టిగా అయిపోతుంది. ఎప్పుడైతే నడుస్తా ఉంటారో దానికి ఎక్కువ స్ట్రెయిన్ పెట్టి నడవాల్సి ఉంటది. సో అందుకని మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా వాకింగ్, మన సోల్ అనేది మెత్తగా ఉండాలి. మనం ఇట్లా నడిచేటప్పుడు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో మనం ఎక్కువ ఎనర్జీ కన్జర్వ్ చేయడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే ఎక్కువ ఎనర్జీ కన్జర్వ్ చేయమో ఆటోమేటిక్‌గా మన ఫుట్ మజిల్స్ కూడా ఎక్కువ ఫెటీగ్ అవ్వవు. ఎక్కువ దూరం నడవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఫెటీగ్ అవ్వకుండా పెయిన్ రాకుండా ఉంటుంది. సో అందుకనే ప్రాపర్ షూస్ అనేది పెద్దవాళ్ళకి అవసరం. అట్ ద సేమ్ టైమ్
మెత్తగా ఉండాలి. ఎక్కువ రోజులు మనం ఒక మూల పెట్టేసి వాడడం అనేది చాలా చాలా మంచిది కాదండి. అట్ ద సేమ్ టైమ్ మనకి వాకింగ్ ఒక షూ గానీ, లేకపోతే రన్నింగ్ కూడా సెపరేట్ షూ ఉంటాయి. ఇట్లాంటి షూ వాడుకుంటే దేనికి తగ్గట్టుగా వాటికి వాడుకుంటే మనకి ఆ ఎక్స్‌ట్రా స్ట్రెయిన్ పడకుండా ఇంజ్యూరీస్‌ని ప్రివెంట్ చేయొచ్చు.